లేట్ అయింది, కొంచెం తొందరగా రావాల్సింది. మా ఫ్రెండ్ సిరి పడుకుని పోతుందో ఏంటో. నైస్. హలో, చెప్పండి రామ్. అది నేను మీ ఇంటి బయటే ఉన్నాను. సిరి పడుకుని పోయిందా? అంటే మీకు డిస్టర్బ్ అవుతుందని డోర్ నాక్ చేయలేదు. హలో, హాయ్. మీరు ఈ టైంలో ఏంటి ఇక్కడ? అది సిరి చాలాసార్లు కాల్ చేసింది, హ్యాంగింగ్ ల్యాంటర్న్ కలిసి చేద్దామని. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఐ మిస్డ్ హర్ కాల్. తను పాపం డిసప్పాయింట్ అయి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ దీన్ని తనకి ఇచ్చేస్తారా? దీన్ని ఎక్కడ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది? రామ్, మీరు తను అడిగినవన్నీ తీసుకొస్తూనే ఉంటారా ఏంటి? ఎక్కడ? ఎందుకు రామ్ మీరు తనకి ఇవన్నీ చేస్తున్నారు? బికాజ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మీరు తను ఇద్దరు ఒకేలా చేస్తారు, ఇది మీ ఇద్దరికి మంచిది కాదు. మీరెందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? ఓ, పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేశానా? నేను జస్ట్ ల్యాంటర్న్ తీసుకొచ్చాను అంతే. అదే ఎందుకు? మీరు తీసుకొచ్చి ఉండకపోతే తను డిసప్పాయింట్ అవుతుంది అంతే. మీరు ప్రతిసారి తీసుకొస్తూనే ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత ఒకరోజు ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాంటిది ఏం జరగదు, దానికి నేను గ్యారంటీ. ఎలా చెప్పగలరు? రామ్, మీకు కూడా ఒక లైఫ్ ఉంది, దాని గురించి ఆలోచించండి. మీరు నా కూతురు మీకు క్లోజ్ అవ్వటం నాకు అసలు ఇష్టం లేదు. క్లోజా? దిస్ ఇస్ హ్యాపీనెస్. ఇది నేను సిరికి చేస్తున్నాను అంతే. అండ్ ఇది ఫస్ట్ టైం కూడా కాదు కదా, లాస్ట్ టైం అయితే అసలు కాదు. అదంతా వదిలేయండి. ఎక్కడ ఫిక్స్ చేయాలి? ఇక్కడ? బాగుంది కదా? సిరి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎనీవేస్, గుడ్ నైట్ సీత, బాయ్. రా. నువ్వేంటి బాబు ఈ టైంలో? అది సిరికి ఆకాశ దీపం ఇవ్వడానికి వచ్చానండి, కొంచెం లేట్ అయింది. పాపకి బాగా దగ్గరయ్యావు బాబు. తను కూడా అంతే, నీతో ఉన్నంతగా మరెవరితోనూ ఉండదు. తన మాటలు వింటే ఏదో ఒకలాగా ఎనర్జీ వచ్చినట్టుంటుంది. పాపం పడుకున్నట్టుంది. మెలకుతో ఉండుంటే తన సంతోషం చూసేవాణ్ణి. ఎంత మంచోడివి బాబు నువ్వు. అయ్యయ్యో, ఇందులో నా స్వార్థం కూడా ఉందమ్మా. నేను నా సంతోషానికి చేస్తున్నానంతే. కొంచెం సీత సంతోషం గురించి కూడా ఆలోచించొచ్చు కదా నువ్వు. సీత, ఈ టైంలో కూడా నువ్విక్కడికొచ్చేంత స్వాతంత్రం నీకిచ్చింది అంటే నీ మీద తనకి అంత నమ్మకం ఉందని అర్థం. పాపం, సీత ఒక్కతే ఉండకూడదు అని నీకు అనిపిస్తుంది కదా. క్షమించు బాబు, నిన్నిక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను. చచా, అలాంటిదేం లేదమ్మా. నేను ఈయన ఎప్పుడూ సీత గురించే ఆలోచిస్తూ ఉంటాము. సీతకేదైనా మంచి జరుగుతుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాము. నువ్వే చెప్పు, సీత ఒంటరిగా జీవితం గడపడం నీకూడా బాధగా ఉందా లేదా? ఉంటుందమ్మా. కొంచెం అటో ఇటో, నువ్వు సీత ఒకే వయసు వాళ్ళు కదా.
ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు? సీత విషయంలో నీకేమనిపిస్తోంది? తను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందనిపిస్తుంది కదా. పాపం ఇప్పటికే లేట్ అయింది. దీని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. భోంచేసావా బాబూ? లేదమ్మా, ఇంటికి వెళ్ళి తింటాను. ఇంట్లో ఒక్కడివే ఉంటావు. ఏం వండుకుంటావో ఏవో. బిర్యానీ చేశాను, తీసుకొస్తానుండు బాబూ. లేదమ్మా, పర్వాలేదు, నాకు భోజనం రెడీగా ఉంది, నేను బయలుదేరతాను. నీకూడా మొహాటమే ఆ సీతలాగా. జాగ్రత్త బాబూ. సరే అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్. కొంచెం అటో ఇటో. సీత నువ్వు ఒకే వయసు వాళ్ళు కదా. ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. సీత విషయంలో నీకేమనిపిస్తుంది? తను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందనిపిస్తుంది కదా. అశోక, బిజినెస్ లో ఎమోషన్స్ కలిస్తే తప్ప అని అడిగాడు. నానమ్మకి మల్లెపూలు ఇష్టమా అని అడిగి వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడేంట్రా? అంటే మీ మనవడి మనసులో కొత్త కొత్త డౌట్లు పుడుతూ ఉన్నాయి. వాడు ఇంప్రూవ్ అవుతున్నాడని అర్థం సూరి. అంటే కాళిదాసు పద్యం చదవాలా? అయ్యా, ఆ అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే సరిపోతుంది. నీ వెనకాల ఎక్కడెక్కడ సూరి, అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరుగుతున్నాయి కదా, నేనే ఓ చేయించాను. కలర్ టేస్ట్ లేదేంట్రా నీకు? రామా, ఎందుకురా అలా ఉన్నావు నువ్వు? నాకేమైంది? ఏమైంది అనంటే, ఆఫీస్ వాళ్ళందరూ ఇంటికొస్తున్నారు, లక్షణంగా ఒక సిల్క్ పంచె కట్టుకుని రాకుండా ఏదో పిచ్చోళ్లాగా తిరుగుతున్నావేంట్రా? హే, ఇంకొక విషయం మిస్టర్ సూర్యప్రకాష్ దేశాయ్ గారు. ఏంటి? దయచేసి తింగర వేషాలు వెయ్యొద్దు. నేను బాస్, వాడు నార్మల్ ఎంప్లాయ్. గుర్తు మర్చిపోయాను కదరా. అంత తొందరగా మర్చిపోయారా ఏంటి తాతయ్య మీరు? మర్చిపోవడం మర్చిపోలేనురా. సరే కాని అదెవరో దొంగలు మోసగాళ్ళందరినీ కనిపెడతాం అన్నారు కదా, కనిపెట్టండి. దొంగల చేయి కట్టేశాము, కానీ పూర్తిగా బయటికి తీసుకురాలేకపోతున్నాం. మరి ఎన్ని రోజులు రా ఇంకా ఈ అదులు బదులు ఆట? జరిగేదంతా మంచికెళ్ళండి తాత. ఇప్పుడు నార్మల్ ఎంప్లాయీ లాగా మన కంపెనీలో జాయిన్ అయి ఉండకపోతే ఈ లైఫ్ అన్న టేస్టే తెలిసేది కాదు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, పీపుల్ ఆర్ సో వండర్ఫుల్. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నాడు? ముత్యం సూరి, ఒక్కొక్క మాట ముత్యం. వాడు తీస్తూ ఉంటాడు, నువ్వు తీసి పెడుతూ. ఓ చెప్పయ్యా. ప్రైవేట్ జెట్లో ఏసీ రూమ్ నుండి ఏసీ రూమ్కి తిరిగితే లైఫ్ అనుకున్నాను. భూమిని టచ్ చేయకుండా ఎన్నో దేశాలని దాటి వెళ్తూ సంవత్సరాలే గడిచిపోయాయి. బట్ ఇప్పుడున్న లైఫ్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఆ ఇన్నోసెంట్ స్మైల్, సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేసుకునే ఆ పెయిన్, ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్, ఇవన్నీ నేను తెలుసుకోవడానికి పెద్ద కారణమే ఒక నార్మల్ ఎంప్లాయీగా ఉండడం. నిజం చెప్పాలంటే బాస్గా ఉండడం ఒక రకంగా శాపమే అనిపిస్తుంది. నాకు కాదు, నీకురా. ఏంట్రా బుద్ధుళ్లాగా మాట్లాడుతున్నాడు? డోంట్ వరీ సూరి, బుద్ధుడు యశోదరిని వదిలేసి వెళ్ళాడు, కానీ రామ సీతని వదిలేసి వెళ్లకుండానే ఈ అశోక. ఓ మీరిద్దరూ సరిపోయారు ఒకరికొకరు. వావ్, కొత్త ఇల్లు పాత ఇల్లు రెండు చూసిన లక్కీ ఫెలోస్ మనమే అనుకుంటాను కదా.
2 ఇల్లులు చూసినందుకు నీకేమైనా అవార్డు ఇస్తారా? లేదు కదా. ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? నువ్వెందుకు అసలు ఎక్సైట్ అవ్వట్లేదు? బాస్ పిలిచారు కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. రాకపోతే వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఉండదు. నువ్వేంటి ఏదో పని చెప్పారు చెయ్యాలి అన్న రేంజ్ లో మాట్లాడుతున్నావు? అవును, ఇది కూడా పనే కదా. హే ఆగండి, నేను ఫస్ట్ వెళ్ళాలి, అందరూ నా వెనకే రండి. ఎందుకు? నువ్వేమైనా మా లీడరా? ఈ ఇంటి మెంబర్ని. రావి. ప్రియ, ఎందుకు ఇలా లాక్కెళ్ళిపోతున్నావు? హే కామ్గా ఉండవే. పండగకి పిలిచారు ఈరోజు స్పెషల్ డే, అది కూడా పని అని అనుకు. నువ్వు కొంచెమైనా జోష్ చూపించు. ప్రియా, మనం వాళ్ళ చేతి కింద పని చేసేవాళ్ళం. ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిది. సరేనమ్మా, అర్థమైంది నాకు. అందుకని డల్గా ఉండాలి అనేం లేదు కదా. పదా. హలో సార్. హలో, ఐడి కార్డు వేసుకునే లోపలికి వెళ్ళాలి. సార్ ఇక్కడ కూడా చెక్ చేస్తారా? నేను ఎక్కడైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఐడి కార్డు వేసుకోకపోతే లోపలికి వెళ్ళనివ్వను. సరండి, ఐడి కార్డ్ ఏం అవసరం లేదు. మీ అందరూ మా కుటుంబం వాళ్ళే అని తాతయ్య చెప్తూ ఉంటారు. మన ఇంటి వాళ్ళకి మనం ఐడి కార్డు అడుగుతామా? లేదు కదా. రండి, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్. చరండి, మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి. రండి రండి రండి, ప్లీజ్ కమ్. హాయ్ సీత, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు వస్తారు రారో అనుకున్నాను నేను, అందుకే మిమ్మల్ని తీసుకురండి అని ప్రియాకి చెప్పాను. నేనేమి ఫోర్స్ చెయ్యలేదు సార్. నువ్వు ఫోర్స్ చేసావని నేను అనలేదు. ఆయన పిలిచినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆఫీస్ వాళ్ళని ఇలా ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేసే బాస్ దొరకడమే చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు అక్క వేరే టోన్లోనే మాట్లాడింది. రండి, లోపలికి రండి. సీత చెప్పినట్టే ఇలాంటి బాస్ దొరకడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, అందరినీ ఇన్వైట్ చేసినందుకు. ప్లెజర్ ఇస్ మైండ్. రండి. హాయ్ హాయ్. హాయ్ గైస్. హాయ్ రామ్, ఏంటి బాగా మెరుస్తున్నావు? మీదే ఇల్లు అన్నట్టుగా ఇల్లంతా తిరుగుతున్నావు. బాస్ బకెట్లు మోసి మోసి ఎంత బక్క చిక్కాడో చూడండి. హాయ్. హాయ్ సీత. హాయ్ రామ్, బాగున్నారు మీరు? థ్యాంక్స్. ఈ ట్రెడిషనల్ బట్టలు మీకు సూట్ అవ్వవేమో అనుకున్నాను నేను. ఎందుకు? మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది. బట్ పంచలో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్స్. కూర్చోండి కూర్చోండి. ఆగో. ఎస్ కెప్టెన్ భార్గవి. ఈ హాల్లో నీకేం కనిపిస్తోంది? కనిపిస్తుంది కదా, తడతడతడని మెరుస్తున్న స్టేడియం. కొత్త ప్లేయర్స్ లాగా ఉత్సాహంలో మన ఆఫీస్ ఎంప్లాయీస్, వాళ్ళ నవ్వులు సంబరాలు. దానితో ఒక కోపం, రోషం, ద్వేషం
అన్నీ కనిపిస్తున్నాయి భార్గవి. చేసిన పని సరిగ్గా ఉండుంటే ఇవేవి జరిగేవి కాదుగా. హప్పి తప్పి నీ ఆటకొచ్చేశాను. నన్ను వదిలే భార్గవి. ఓ, అయినా నేనేం చేయను? ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వెళ్ళి సెంచరీ కొట్టినా మిగతా వాళ్ళందరూ కలిసి 0 చేశారు కదా. కెప్టెన్ అయితే నన్ను పొగడదు. ఏం చేయను? హలో 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 హలో. హలో మ్యామ్. హే, అవన్నీ ముట్టుకోకండి. ష్. ఏంటి తనదే ఇల్లు అన్నట్టు చేస్తుంది. అంత పొగరామకి. సీత, నాది బాస్ది ఒక ఫోటో తీస్తావా? నేనేం తీను. రామ్, హ? నాది బాస్ది ఒక ఫోటో తీస్తావా ప్లీజ్? రామ్, హ? ఫోటో తీస్తున్నావా? ఇవ్వు, నేను తీస్తాను. నువ్వు అందరి సంగతి చూసుకో. పర్వాలేదు. ఇవ్వు రామ్. మీ ఫోటోనా? అందరూ వెళ్ళండి, మేమిద్దరం తీసుకుంటాం. పిన్ని, నాది ఉండశోక్, పాపం ఆ అమ్మాయి అంతగా అడుగుతోంది కదా తీమని. ఇంకొక 2 ఫోటోలు ఎక్కువగా తీయండి పిన్ని. తాతయ్య, ఒక్కసారి రా తాతయ్య. ఆకాశ దీపం చేయడానికి కూడా రాలేదు. నా ఫ్రెండ్ ఇచ్చిన ఆకాశ దీపం అయినా చూడ్డానికి రా. తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకో. ఈ తాతయ్య దేనికి నీకు పనికిరాడు. తాతయ్య, నువ్వు అలా మాట్లాడితే నాకు బాధేస్తుంది. నువ్వు ముందులానే ఉండాలి. సరే, ఆకాశ దీపం వద్దు, నాకు ఒక కథ చెప్తావా ప్లీజ్? ప్లీజ్. నేను చెప్పనా? ఓ, రా బాబు. బావున్నావా బాబు? అమ్మా, బాగున్నాను. అమ్మా, తీసుకోండి. అయ్యో, ఏంటి బాబు, ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తావు. అమ్మా, నువ్వు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏమిటయ్యా ఇది? నానా, దయచేసి వద్దని అనకండి. వద్దని నన్ను ఒంటరి వాడిని చేయకండి. అమ్మా, తీసుకోండి. నువ్వు కూడా నా కొడుకులాగానే బాబు. నువ్వు ఆ రోజు లేకపోయి ఉండుంటే మా సిరి మాకు దక్కేదే కాదు. కానీ ఆ రోజు నుండి తాతయ్య నాతో అస్సలు మాట్లాడట్లేదు. అరే, ఈరోజు సిరి నాతో మాట్లాడుతుంది. మీరు నా ఫ్రెండ్ కదా, అందుకే తను మీతో మాట్లాడుతోంది కదా తల్లి. అమ్మమ్మ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను.
నమస్కారం. నమస్కారం. సంతోషంగా ఉంది. మీ అందరినీ ఒకే దగ్గర చూస్తుంటే సంతోషంగా ఉంది నాకు. దీని నేను కేవలం నోటి మాటలతో చెప్పటం లేదు, నా మనసుతో మాట్లాడుతున్నాను. మీరందరూ మా కుటుంబ సభ్యులే. అప్పు, నువ్వు కూడా మావయ్యతో పాటు స్టేజ్ మీదకి వెళ్ళు.